భయంకరమైనటువంటి అగ్నిగుండం వేయబడి ఉంది. మీరు ఆ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలని మీకోసం ఈ రక్తాన్ని చిందిస్తున్నాను. నా రక్తం వ్యర్థం కాకుండానట్లు మీ హృదయాలను దేవునికి సమీపింప చేయండి. మీ హృదయాలను దేవునికి దగ్గర చేయండి. మీ హృదయాలను దేవునికి ఇవ్వండి. నా కోసం ఏడవద్దు. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. మీరు ఏడ్చేదేదో, మీరు అడిగేదేదో నా నామములో అడగండి తండ్రిని, తప్పక దేవుడు మీకు సహాయము చేస్తాడు అని సిలువలో ఏడ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన. ఆ మరణములో ఆయన అంటున్నాడు, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? నీవు తాకాలనుకున్నావు కానీ నీ వల్ల కాలా. నన్ను ఈ మట్టిలో పూడ్చిపెట్టాలనుకున్నావు కానీ నీ వల్ల కాలా. చూస్తావా, నా పిల్లల్ని ఎంతో మందిని మింగివేశావు.